పలుకు భాషయు భావము తనయైన బ్రతుకు బాటను తీర్చిన జగమూర్తియు బ్రతుకు బాటను తీర్చిన జగమూర్తియు బాబుకు జనన భాగ్యమునిచ్చిన నివేయం జనన భాగ్యమునిచ్చిన దైవము నీవెగా. బాబులందరికీ పేద పురస్కారాలు ఇస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్తులు, అభినందనలు. ఆ పూజ్యులు రజనీశ్రీ గారు, సంపత్కుమారాచార్య గారు, మల్లయ్య గారు, రామయ్య గుట్ట గారు, నాగకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా నాకు చాలా సన్నిహితులైనటువంటి వాళ్ళే. ఎక్కువగా బ్రతకడం వల్ల లాభం ఏమిటంటే ఇట్లాంటి వాళ్ళందరితో నేను బ్రతికినాను చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా రజనీశ్రీ గారు మా కాలేజీలో నాట్యం చేసినారు. సంపత్కుమారాచార్య గారు హార్మోనియం వాయించేవారు. నేను వారి ఇంటికి పోయినప్పుడు చూసేవాడిని. మల్లయ్య గారితో చాలా సన్నిహితంగా అనేక మార్లు వారి ఇంటి దగ్గర మాట్లాడినాను. రామయ్య గుట్ట గారు పద్యాలు రాశారు, శతకాలు రాశారు. వారి పుస్తకానికి నేను ముందు మార్పు రాసేటువంటి అవకాశం కూడా వచ్చింది. నాగభూషణ గారు మా నాన్నగారు, మా బాబు అప్పటి నుంచి పరిచయం. తర్వాత నాగభూషణ గారి కొడుకు వినోద్ నా క్లాస్మేట్. నాగభూషణ గారితో కూడా చాలా పరిచయం ఉండేది. ఆయన సాయంత్రం కాగానే ఒక టార్చ్ లైట్ పట్టుకొని ఇట్లా తిరిగి ఎక్కడెక్కడ మంచి కళాఖండాలు ఉన్నాయో అవన్నీ వెతికి పట్టుకొచ్చాయి. అట్లాంటి ఒక చరిత్ర పరిశోధన. కిషన్ రెడ్డి సారు లేరు. కిషన్ రెడ్డి చరిత్ర ఉపన్యాసకుడు నాతో పాటు కలిసి పనిచేసిన కిషన్ రెడ్డి గారు. వీరందరికీ కూడా ఆ పితృలోకాలలోనూ ఏ పరలోకాలలోనూ ఉన్నటువంటి ఆ పితృదేవతలందరికీ కూడా నమస్తులు. ఇవాళ ప్రదానం చేసినటువంటి వాళ్ళు కూడా సుపుత్రులు. ఇవాళ బతికి ఉన్న తల్లిదండ్రులు భారంగా భావించే కాలంలో పోయిన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని వాళ్ళు ఏ రంగంలో కలలు కన్నారో, ఏ రంగంలో వాళ్ళు బాగా కృషి చేసినారో, ఏ రంగంలో వాళ్ళు బాగా ఎదగాలి, ఎదిగించాలని అనుకున్నారో అట్లాంటి రంగాలలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ పురస్కారం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ బహుశా ఆ రోగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మ సంతృప్తిని పొంది ఉంటారు. మనం ఎప్పుడో ఒకసారి పితృదేవతలకు తద్దినం లాంటివి పెడితే వాళ్ళు సంతోషపడతారని మంత్రాలు చదువుతారు. అది నిజమో కాదో తెలియదు, కానీ ఇది నిజమని నేను అనుకుంటున్నాను. ఇవాళ చూసి వాళ్ళు సంతోషపడతారని నేను అనుకుంటున్నాను. అన్నీ ఇక్కడ సంగీతం, సాహిత్యము, నాట్యము, ఈ మూడు రంగాలు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపించినాయి. మనకి మూడు రంగాల్లో కవిత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళందరూ కూడా ఈ సభలో ఉన్నారు. అందుకని ఇది శారదా మండపం. వాళ్ళ బ్రహ్మదేవుడు లోకాలన్నింటికీ తండ్రి. ఆయన గురించి మనం కూడా తండ్రిని తలుచుకుంటున్నాం కనుక శారదాదేవి అక్కడ ఉండక ఏమైతుంది? అందుకనే ఇక్కడ శారదాదేవి మండపం అనుకుంటున్నాం. ఈ అన్ని రంగాల్లో కూడా గొప్ప వాళ్ళు పురస్కారాలు అందుకున్నటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రదానం చేసినటువంటి వారిని కూడా వాళ్ళకి మరోసారి నమస్కరిస్తూ, తండ్రులు కొడుకులు అనేది గొప్ప నవల ఉంది. ఇప్పుడు తెలుసుకుని తెలియదో కానీ తండ్రులు కొడుకులు అనేది చాలా గొప్ప నవల ఉండేది. రష్యన్ రచయిత రాసింది. తండ్రులు కొడుకులకు ఉండే సంబంధాలు ఎట్లుంటాయి. నేను రామాయణంలో ఒక చిన్న మాట మాత్రం చెప్పు. రాముడు వనవాసానికి వెళ్ళినాడు. ఆయన వెళ్ళిన తర్వాత కొంతకాలానికి దశరథుడు రామ 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 అని కలవరించి ప్రాణాలు వదిలినాడు. తండ్రి చనిపోతే పెద్ద కొడుకు దహన సంస్కారాన్ని కర్మకాండ చెయ్యాలి. అది చెయ్యలేకపోయినాడు రామనంతటి వాడు కూడా. చేసే అదృష్టం ఆయనకు లేదు రామనంతటి వాడికి కూడా. ఇవాళ మనం విదేశాలలో ఉంటే వాళ్ళు తీరుతున్నాం. అప్పుడు ఈ దేశంలో ఉన్నారు, ఆమెకి అవకాశం దొరకలేదు. కానీ అప్పుడు ఆ విషయం కూడా నిజానికి రాముడికి తెలియదు, తగ్గిపోయిన సంగతి కూడా తెలియదు. తర్వాత భరతుడు వెళ్ళి అడవిలోకి వెళ్ళి నాన్న పోయినారు అనే సంగతి చెప్పినప్పుడు అప్పుడు రాముడు మాట్లాడతాడు, దశరథ రాజు బిడ్డలని కారుని మమ్ముగా గారడించి మమ్మల్ని అందరూ ఇక్కడ అడవిలో కానీ అక్కడ అయోధ్యలో కానీ అందరూ
చాలా గౌరవంగా చూస్తాను. ఎందుకు? దశరథ రాజు బిడ్డలని మమ్మల్ని ఆలోచించి ఆ దశరథ రాజు లేడని దారుని మమ్మల్ని లెక్క సేవి